స్టార్ట్ చేద్దాం మేడం. ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగా యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణ యోగం 45వ రోజు 23 అక్టోబర్ 2020. నిన్న మనము ఒక డిస్కషన్ చేస్తున్నాము. ఈవెన్ ద మైండ్ డస్ నాట్ సీజ్ టు బి అంటిల్ ఇట్ ఈస్ బర్న్డ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్, నాట్ టు మెన్షన్ ద సెల్ఫ్ అనేసి నిన్న ఆపాము. నిన్న హలో కాళ్ళ దగ్గర పిల్లి ఒకటి అలాగా. ఓకే, ఈ రోజు వచ్చి స్టార్ట్ చేస్తాం. డెత్ ఈస్ బట్ ద వీలింగ్ బై టైమ్ అండ్ స్పేస్ ఆఫ్ ద ఎవర్ ప్రెసెంట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు సారా చదివింది కదా, టైమ్ అండ్ స్పేస్. డెత్ ఏమో కవర్ అయిపోతుంది, టైమ్ అండ్ స్పేస్ వీల్ అంటే పొర కప్పేస్తున్నాయి డెత్ ని. ఓన్లీ ఫూలిష్ పీపుల్ ఫియర్ డెత్. అజ్ఞానులు అంటే మూర్ఖులకే భయం డెత్ అంటే, మృత్యు అంటే భయం. Abandon your latent tendencies, even as a bird wishing to fly into the sky breaks out of its shell. అదే ఒక గుడ్డులోంచి ఒక పక్షి వచ్చినప్పుడు ఆ గుడ్డుని ఛేదించుకుని అది పైకి వచ్చి ఎగిరినట్టుగా నీలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్న వాసనలు, లేటెంట్ టెండెన్సీస్, అది వాటన్నిటిని పోగొట్టుకుని నువ్వు పైకి వచ్చేది. అంటే గెట్ రిడ్ ఆఫ్ అని. అబాండన్ అంటే వాటిని తొలగించుకోవాలి. Born of ignorance, these tendencies are hard to destroy. These tendencies are hard to destroy. ఇది అజ్ఞానంలోంచి పుట్టే గనుక వీటిని నాశనం చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ టెండెన్సీస్ అన్ని అజ్ఞాన జనితం, అందుకని వాటిని నాశనం చేయడం చాలా కష్టం. అబాండన్ అంటే గెట్ రిడ్ ఆఫ్ అంటే వదిలించుకోవడం అన్నారు కదా, వదిలించుకోవడం చాలా కష్టం. బికాస్ దే ఆర్ బోర్న్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అజ్ఞానంలో పుట్టే గనుక. And they give birth to endless sorrow. ఈ టెండెన్సీస్ వల్ల అనంతమైన దుఃఖం వస్తూ ఉంటుంది. అవేమో అనంతమైన దుఃఖాన్ని ఉత్పత్తి చేస్తాయి. It is this ignorant self-limiting tendency of the mind that views the infinite as finite. ఈ అజ్ఞాన జనితమైనటువంటి సెల్ఫే ఆ అనంతమైనటువంటి అనంతత్వాన్ని పరిమితంగా కనిపించేటట్టు చేస్తుంది. అంటే ఈ మొత్తం ఈ ప్రపంచం అంతటికీ అనంతత్వమే కారణం. అంటే ఆత్మతత్వం లేదా చిత్ చైతన్యం, దాన్ని ఆ అనంతమైన చైతన్యాన్ని పరిమితంగా కనిపించేటట్టు చేస్తుంది అజ్ఞానం. However, even as the sun dispels mist, enquiry into the nature of the self dispels this ignorant self-limiting tendency. అది అంటే ఎలాగైతే సూర్యుడు రాగానేను మంచంతా చల్లా చెదరైపోతుందో, ఈ ఎంక్వైరీ విచారణ వల్ల మనకి ఉన్న ఈ అజ్ఞానం అంతా చల్లా చెదరైపోతుంది. In fact, the very desire to undertake this enquiry, in fact, the very desire to undertake this enquiry is able to bring about a change. అసలు నిజం చెప్పాలంటే మనం ఎంక్వైరీ చెయ్యాలి అనే ఒక లక్షణం, ఉద్దేశ్యం వస్తేనే మనలో ఒక మార్పు వస్తుంటుంది, దీంట్లో ఒక మార్పు వస్తుంది. Austerities and such other practices are of no use in this. అదే ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, మళ్ళీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఆస్టరిటీస్ అంటే చూడండి, ఇప్పుడు అంటే ఇలా తపస్సు మొదలైనటువంటి ఈ ప్రాక్టీసెస్ ఏవి కూడా, ధ్యానము, తపస్సు, ఇంకా ఏవేవో ప్రాక్టీస్ ఉన్నాయి కదండి, ఇవేవి కూడా మన అజ్ఞానాన్ని తొలగించి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి పనిచేయవు. అదే త్రిపుర రహస్యంలో కూడా చెప్పబడింది. వీటి వల్ల మనం చాలాసేపు ఎన్ని గంటలు ధ్యానం చేసినా త్రిపుర రహస్యంలో ఏం చెప్పబడింది, 100 సంవత్సరాలు సమాధి స్థితిలో ఉన్నా మళ్ళీ ఆ వ్యక్తి అజ్ఞానంలోకి వస్తాడు. ఆ అజ్ఞానం మాత్రం పోదు, కేవలంగా విచారణ వల్లే పోతుంది. When the mind is purified of its past by the arising of wisdom,
అంటే పాస్ట్ అంటే గతం, అంటే గత కర్మలన్నిటి నుంచి మైండ్ ఎప్పుడైతే జ్ఞానం వల్ల పోతాయో, ఇవన్నీ జ్ఞానం రాగానే ఈ పాస్ట్ అంతా పోతుంది. It abandons its previous tendencies. అప్పుడు ఏం చేస్తుంది, దానివల్ల మొదటి నుంచి ఉన్న వాసనలు కూడా అంతమైపోతూ ఉంటాయి. అంటే మనస్సు ఇది ఎప్పుడైతే విజ్డమ్ అంటే జ్ఞానం రాగానే ఆ పాస్ట్ అంతటిని అంతం చేస్తుంది. పాస్ట్ అంతం చేసిందంటే పాస్ట్ లో ఉన్న మనకి మొదటి నుంచి ఉన్న ఆ వాసనలను కూడా అది అంతం చేసేస్తుంది. The mind seeks the self only in order to dissolve itself in the self. మైండ్ ఎప్పుడు కూడా అది అంటే అప్పుడు అటువంటి మనస్సు ఏం చేస్తుందంటే సెల్ఫ్ లో అంటే ఏ సెల్ఫ్ ఇప్పుడు నేను అని అనిపించుకున్న వ్యవహరిస్తున్న ఈ సెల్ఫ్ ని ఆ హయ్యర్ సెల్ఫ్ డిజాల్వ్ చేసేస్తుంది. అంటే ఈ సెల్ఫ్ పోతుంది పూర్తిగా, ఈ నేను లైవ్ అయిపోతుంది. అప్పుడు ఉన్నది ఆ చిదాత్మ అంటే అచిత్ శక్తి. అర్థమైందా? అంటే ఎప్పుడైతే విజ్డమ్ అనేది మనకు వచ్చిందో గతంలో వాసనలన్నీ పోయి మనకి ఇప్పుడు మనం వ్యవహరిస్తున్న ఈ సెల్ఫ్ ఆ సెల్ఫ్ లో కలిసిపోతుంది. అంటే ఇది అందరికీ అర్థమైందండి. మనం వ్యవహరిస్తున్నప్పుడు ఇప్పుడు నేను అంటున్నాం కదా, ఈ నేను అన్నది అందులో కలిసిపోతుంది అనంతమైనటువంటి ఆ చైతన్యంలో. ఒక రకంగా చెప్పాలంటే లోయర్ మైండ్ హయ్యర్ మైండ్ లో కలిసిపోతుంది అని చెప్పాలి. దాన్ని హయ్యర్ మైండ్ అంటారు. అంటే ఆ ఉన్నత స్థాయి ప్రజ్ఞ వచ్చేస్తుంది మనిషికి. This indeed is the very nature of the mind. ఇది మనస్సు యొక్క స్వభావం. అంటే ఆ లేటెంట్ టెండెన్సీస్ పోగానే మనస్సు ఏం చేస్తుంది, ఈ మిథ్యానే అన్న దాన్ని అసలైన దాంట్లో లైవ్ అయిపోతుంది. అప్పుడు ఉన్నది ఉన్నత ప్రజ్ఞ. అంటే అటువంటి అప్పుడు ప్రజ్ఞ పనిచేస్తుంది. అప్పుడేంటి ఈ పరిమితమైంది పోయి అపరిమితమైన దాంట్లోకి వచ్చేస్తుంది. అప్పుడు సెల్ఫ్ ని హయ్యర్ సెల్ఫ్ అంటాం. ఓకే, This is the supreme goal. Rama, strive for this. ఇదే మనం సాధించవలసినటువంటి లక్ష్యము. రామ, నువ్వు దీనికని ప్రయత్నం చెయ్యి. At this stage, another day came to a close. అప్పటికే మనకి వచ్చినట్టు వాళ్ళకి రోజు అంతా అయిపోయింది. Vasishtha continued. కొంచెం చదువు. ఎస్, వశిష్ఠ మళ్ళీ చెప్తున్నారు. Having manifested in the infinite consciousness, the mind has by its own nature spread itself out. హ్యావింగ్ మేనిఫెస్టెడ్ తన ఓన్ నేచర్ లో అది మనస్సు అది అందులోంచి వ్యక్తీకృతం అవడం వల్ల Mind has its own nature manifested in the infinite consciousness. మొదటి నేను చదువుతాను మేడం. హ్యావింగ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఇన్ఫైనైట్ కాన్షియస్నెస్, ద మైండ్ హ్యాస్ బై ఇట్స్ ఓన్ నేచర్ స్ప్రెడ్ ఇట్ సెల్ఫ్ అవుట్. అంటే ఇప్పుడు మనస్సు ఏంటంటే ఆ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అంటే అనంత ప్రజ్ఞలోకి వెళ్ళిపోయింది, అనంత చైతన్యంతో కలిసిపోయింది కనుక అప్పుడు అది చాలా అనంతంగా వ్యాపించి ఉంటుంది, పరిమితంగా ఉండదు. ఒక్కసారి అంటే అర్థం ఏంటంటే పరిమితంగా ఉన్నప్పుడు నేను శరీరాన్ని అని నేను అన్న భావంలో ఉన్న నేను అనంత చైతన్యంలో లీనమైపోయినప్పుడు అప్పుడు మనస్సు వ్యాపకం అయిపోతుంది, పరిమితంగా ఉండదు. By its nature again, it takes a long appear short and vice versa. It takes long appear short and vice versa. అది అంటే అప్పుడు పెద్దగా ఉన్నవి చిన్నగాను, చిన్నగాను పెద్దగాను అయిపోతాయి. అంటే ఎప్పుడైతే మనస్సు తన అది హయ్యర్ సెల్ఫ్ లో విలీనం అయిపోయింది నేనన్నది, అప్పుడు అలాంటి చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే ఇంతవరకు చిన్న పరిమితంగా ఉన్నవి అపరిమితం అయిపోతాయి. అలాగా డౌట్ అండి ఇక్కడ. తప్పకుండా కిరణ్ కుమార్ గారు, మీ అందరూ పాపం వెయిట్ చేస్తారు చాలా సేపు. చెప్పండి. నో ప్రాబ్లం అండి. ఇప్పుడు ఈ హయ్యర్ సెల్ఫ్ లోకి
ఒక వ్యక్తి అంటే మన లోవర్ సెల్ఫ్ అనేది హయ్యర్ సెల్ఫ్ లోకి లీనమైనప్పుడు ఆ స్థితిలో ఉండడం అనేది నిరంతరం జరుగుతూ ఉంటుందా అండి, లేకపోతే మనము విల్ వి బి ఫ్లక్చుయేటింగ్ అంటే కిందకి రావడము మళ్ళీ వెళ్ళడము, లేదు ఈ ప్రపంచంలోకి మళ్ళీ ఉన్న వ్యవహారం నడుపుతూ మళ్ళీ అక్కడికి వెళ్ళడము అనేది జరుగుతూ ఉంటుందా అండి? మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఇంకా ఏమీ భ్రాంతి అన్నది లేదు, ప్రాపంచిక భ్రాంతి, ప్రపంచంలో ఏదో సుఖం ఉండిపోయింది అనుభవించాలి అన్న భ్రాంతి ఉందనుకోండి, అప్పుడు ఆ ప్యూర్ ఎవరిని ఆ కాన్షియస్నెస్ లోకి వెళ్ళలేదు. అంటే నిశ్చయంగా అయిపోయింది ఏంటంటే ప్రపంచంలో బాహ్య వస్తువుల్లో సుఖం లేదు. ఇంకా వాసనల మీద అంటే ఇంకా మనకి టెంప్టేషన్స్ ఏమీ లేవు, ఇది పొందాలి అది పొందాలి విషయ వాసనలన్నీ లేవు. అటువంటి అంతఃకరణాన్ని నిర్వికల్ప స్థితి అంటాం. అలాంటి నిర్వికల్ప స్థితి ఉన్నంతసేపు మనకి హయ్యర్ కాన్షియస్నెస్ లో ఉంటుంది. అయితే సాధారణంగా అలాగే ఉంటారు, కానీ అప్పుడు అధమ జ్ఞానులు అని చెప్పారు. వాళ్ళు ఏం చేస్తుంటారట, మీరు అన్నట్టుగా మధ్య మధ్యలో ఈ ప్రాపంచిక విషయాల్లోకి వస్తారు, సుఖ దుఃఖాలు అనుభవిస్తారు. మళ్ళీ వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది కదా, అనంతత్వం జ్ఞానం, అందులో వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళని అధమ జ్ఞానులు అంటారు. సమ్ టైమ్స్ దే కమ్ డౌన్, వచ్చి ఇటువంటివి అనుభవిస్తే మళ్ళీ అందులో వెళ్ళిపోతుంటారు. ఆ జ్ఞానం ఉండబట్టి మళ్ళీ వాళ్ళని కర్మలు బంధించవు. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో జ్ఞానం ఉంది కదా, అవునండి. అందుకని అగైన్ దే గో దేర్. వాళ్ళని అధమ జ్ఞానులు అన్నారు. ఉత్తమ జ్ఞానులు ఏంటంటే వాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నా వాళ్ళకి భ్రాంతి లేకుండా ఉంటారు. మధ్యమ జ్ఞానులు సమాధిలోనే ఉండిపోయి వాళ్ళు ఏమీ మనసున్న దాన్ని వాసనలని మనసులోనే నాశనం చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి పనులు ఏం చెయ్యరు. అధమ జ్ఞానులు ఏంటి, మళ్ళీ వస్తారు, వ్యవహరిస్తూ ఉంటారు. ఆ వ్యవహారం వల్ల వచ్చిన సుఖ దుఃఖాల వల్ల వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉండబట్టి ఆ కర్మలు బంధించకుండా తిరిగి మళ్ళీ ఆ చైతన్యంలోకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఈ లెవెల్స్ మనం ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళడం అనేది కూడా సాధన వల్లనే జరుగుతుంది, లేదు అది కూడా ఒక అప్రయత్న పూర్వకంగా వచ్చే స్థితి అండి? అది కాదు, తీవ్రతరమైన ఇక్కడ ఏది అలా లేదండి. పురుష ప్రయత్నమే అని చెప్పారు కదా యోగ వాసిష్టంలో. ఏంటంటే కేవలంగా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఆ వెంటనే ఆ ప్రయత్నం ఆల్రెడీ తీవ్రంగా ఉంది కదా జనకుడికి. అందుకే చూడండి, ఆయన తన భార్య కోగిలిలో ఉన్నప్పుడు ఈ ఏంటంటే ఈ సంభాషణ గంధర్వుని చేస్తూ ఉంటే విని ఇమీడియట్ గా ఆయనకు మోక్షం వచ్చేసింది, ఆత్మజ్ఞానం వచ్చేసింది. ఎందుకు, ఆయనకి ఆల్రెడీ టిల్డ్ సాయిల్ అంటే తెలుసు కదా, వ్యవసాయాత్మకమైన బుద్ధి అయిపోయింది. అంటే ఆల్రెడీ ఆయన ఎంక్వైరీతో రెడీగా ఉన్నాడు. వినగానే ఆయన జ్ఞానం వచ్చేసింది. అదే స్థితి మనకున్నా మనం అలాగే పొందుతాం. మనం బాహ్యంగా ఏ అవస్థలోనో సంబంధం లేదు. ఓకే, థ్యాంక్స్ అండి, అర్థమైంది. థ్యాంక్ యూ. ఓకే, చదవండి తులసిరామ్ గారు. And makes one's own appear to be different and vice versa. అది అప్పుడేమో అది ఒక అంటే పొద్దుగా ఉన్న పొట్టిగా ఉన్న పొడుగ్గా పెద్ద లాంగ్ కాలం షార్ట్ గా అలాగా అనిపించుతుంది అని చెప్తున్నారు. Even a little thing which it touches, it magnifies and makes its own. అది అంటే మనకు చాలా లిటిల్ థింగ్ అన్నది కూడా అప్పుడు చాలా మ్యాగ్నిఫైయింగ్ గా కనిపిస్తుంది, అంటే గొప్పగా. In the twinkling of an eye, it creates countless worlds, and in the twinkling of an eye, it destroys them. కను రెప్పపాటు కాలంలోనే ఆ అనంతమైనటువంటి ప్రపంచాలు అంటే విశ్వాములు ఉద్భవిస్తుంటాయి. అనంత ఆ కనురెప్పపాటు కాలంలోనే విలీనం కూడా అయిపోతూ ఉంటాయి. అంటే ఆ కాన్షియస్నెస్ వచ్చేసరికల్లా ఆ స్థితి అలా తెలుస్తుంది. Even as an able actor plays several roles, one after the other, the mind assumes several aspects, one after the other. ఒక మంచి ప్రవీణుడైనటువంటి నటుడు ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో రకాలైనటువంటి పాత్రలు పోషించినట్టుగా ఇప్పుడు ఇలాంటి స్థితి వచ్చిన మనస్సు కూడా ఎన్నో రకాల ఒకదాని తర్వాత ఒకటి అది గ్రహిస్తూ ఉంటుంది. It makes the unreal appear as real and vice versa. అది ఇది ఇంకా ఏం చేస్తుంది, ఏది అన్రియలో అది రియల్ అని చూపిస్తుంది, రియల్ ని అన్రియల్ అని చూపిస్తుంది. అంటే ఇంతకు ముందు మనకి ఏవి రియలో ఇప్పుడు అన్రియల్ గా కనిపిస్తాయి, ఇంతకు ముందు మనకి ఏది నిజం కాదో
సత్యం కాదో ఇప్పుడు అది సత్యంగా కనిపిస్తుంది ఎప్పుడు ఈ హయ్యర్ స్థితి వచ్చేసరికి. And on account of this, it seems to enjoy and to suffer. స్ట్రీమ్ టు ఎంజాయ్ అండ్ సఫర్. అందువల్ల ఏంటవుతుందంటే ఇది చాలా ఆనందము పడుతూ ఉంటుంది, సఫర్ కూడా బాగా పడుతుంది. Even that which it gets naturally, it grabs with hands and feet, and as a result of this false sense of ownership, it suffers the రిజల్ట్ ఆఫ్ consequences. దిస్ తర్వాత ఏంటండి? As a result of this false sense of ownership, Yes, it అంటే suffers the ఇంకా consequences. ఓనర్షిప్ తర్వాత It suffers the consequences. yes, yes. అంటే ఇంకా బాడీతో నడవడం ఇవన్నీ ఉంటాయి కనుక అది ఈ ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ వల్ల ఈ ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఇంకా సఫర్స్ అనే అందులో ఏంటంటే ఇంకా బాడీ తనది అనే ఓనర్షిప్ వల్ల మైండ్ ఏమో హయ్యర్ స్థితికి వెళ్తున్నా సరే ఇట్ ఎంజాయ్స్. ఎందుకంటే అప్పుడు ఈ సత్యం అన్నదంతా అసత్యంగా ఉంటుంది, అసత్యం అంతా సత్యంగా ఉంటుంది, ఇంతకు ముందు ఉన్నదంతా వేరుగా కనబడుతుంది. అప్పుడు ఈ ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ ఏంటి, నేను బాడీని అనేది అది ఓనర్షిప్, దాని వల్ల సఫర్ అవుతుంది. And as changing seasons is able to indirectly to bring about changes in the trees and plants. అది అంటే ఋతువులు మారుతున్నట్టుగా అవి ఏం చేస్తాయంటే ఈ ప్లాంట్స్ లోని ట్రీస్ లోని అంటే చెట్లలోని వృక్షాల్లో మార్పులు చేసినట్టుగా దాంట్లో కూడా మార్పులు వస్తుంటాయి. అంటే మారుతున్న కాలాన్ని బట్టి. Even so, the mind makes one thing appear to be another by its powers of thought and ideation. మామూలుగా మనసు ఏం చేస్తుంది, దాని యొక్క థాట్ అంటే ఆలోచన అది ఊహించడాల వల్ల ఒకదాన్ని మరొకదానిగా కనబడేటట్టు చేస్తుంది. Therefore, even time and space and all things are under the control of mind. అందుకని ఈ టైం స్పేస్ ఇవన్నీ కూడా మైండ్ యొక్క కంట్రోల్లో ఉన్నాయి. ఇక్కడ శ్లోకం ఉంది. మనసుతోటే కాలం ఏర్పడింది, స్పేస్ అనేది మనసుతో ఏర్పడింది. ఇక్కడ శ్లోకం ఉంది. తీవ్ర మందత్వ సంవేగాత్ బహుత్వాల్ప తత్వచ భేదతః విలంబనేన చిరం నతు శక్తి మశక్తితః. Depending upon its intensity or dullness and upon the size, small or big, of the object created or influenced. చదవండి మేడం ఇంకా. డిపెండింగ్ అపాన్ అంటే మనస్సు యొక్క తీవ్రత ఎంత హెచ్చుగా ఉంది లేదా తక్కువగా ఉంది అనే దాని మీద ఆధారపడి, అంటే మనం మందబుద్ధి అంటాం తక్కువ ఉంటే, లేదా తీవ్రత ఎక్కువగా ఉందనుకోండి, అటువంటి ఆ రెండు రకాలు దాని మీద ఆధారపడి మనకి ఈ ఆబ్జెక్ట్స్ కనబడడం. తర్వాత చదవండి. Upon the size of the object created or influenced, the mind does what is to be done with some delay or much later. అంటే అప్పుడు కనబడే ఆబ్జెక్ట్స్ చిన్నగా పెద్దగా కనబడడం అనే దాని మీద ఆధారపడి ఈ మనసు వెంటనే చేయడమో లేటుగా చేయడము అలా చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇటువంటి మనస్సుకి కనబడే దాంట్లో చాలా తేడాలు వచ్చేస్తాయి. ఆ సమయంలో తీవ్రతని బట్టి అది, అంటే మనలో అర్జు ఎక్కువగా ఉందనుకోండి, అదే ఇందాక కిరణ్ గారు అడిగినట్టు నేను చెప్పిన ఆన్సర్ అది. మనలో తీవ్రత ఎక్కువగా ఉంటే అది ఫాస్ట్ గా అందులోంచి బయటపడుతుంది, తీవ్రత తక్కువగా ఉంటే దాని భ్రమంలో ఉంటుంది. It is not incapable of doing anything whatsoever. అది దానంతట అది ఏది చేయడానికి మాత్రం మనస్సు అసమర్థమై ఉంటుంది.
కొద్దిగా ఎలాబరేట్ చేస్తారు మేడం. ఇట్ ఈస్ నాట్ ఇన్కేపబుల్. ఒకసారి ఇట్ ఈస్ నాట్ ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ వాట్స్ సో ఎవర్. అయితే ఇది అక్కడ నాట్ ఇన్కేపబుల్ అంటే ఇట్ ఈస్ కేపబుల్ అని అర్థం. ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ వాట్స్ సో ఎవర్ అంటే మనసుకు అటువంటి సమర్థత వచ్చేస్తుంది అన్నమాట. అది ఏ పనైనా చేసే సమర్థత. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇటువంటి మనస్సు ఇంతకు ముందు ఉన్నటువంటి విషయాన్ని అంతకు మార్చి చెప్తుంది కదా. మనకి తీవ్రత అంటే మొదటి నుంచి మనలో తీవ్రమైనటువంటి స్థితి ఉందనుకోండి, సాధన బలం వల్ల వస్తుంది. అప్పుడు ఫాస్ట్ గా ఇలాంటివన్నీ దాటేస్తాం. అంటే మొదట్లో కనబడుతూ ఏది అసత్యమో సత్యంగా కనబడుతుంది, ఏది సత్యమో అసత్యంగా కనబడుతుంది. అంటే ఇంతవరకు జగత్తు సత్యం అని కనిపిస్తోంది కదా, జగత్తు అసత్యం అని తెలిసిపోయింది. అప్పుడు అలా తెలుస్తుంది. ఏదైతే ఒక్క జగత్తే కాదు సమస్తం. అలాగే ఇంకా బాడీతో ఉండడం వల్ల కొంచెంగా దానికి పరిమితత్వం వస్తూ ఉంటుంది. అంటే బాడీ నేనని అంటే బాడీ అనేది ఆవహించి ఉంది కదా నేనుగా అని, అంటే ఆ ఇంటర్మీడియట్ పీరియడ్ చెప్తున్నారు అనమాట. అయితే అలాంటి సమయంలో మనస్సుకి ఆ సమస్తము దాని యొక్క తీవ్రతని బట్టి దానికి అసమర్థమైన స్థితి ఏమీ లేదు. ఇట్ ఈస్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనే స్థితి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, అనంతమైనటువంటి విశ్వ చైతన్యంతో ఉన్న మనస్సు అయిపోతుంది. ఆ మనస్సుకి సమర్థత పెరిగిపోతుంది. అంటే అప్పుడు మనస్సు అనేది ఇప్పుడు మారు మనస్సు అంటారే పూర్తిగా మారిపోయింది. అది ఏంటైంది? ప్యూర్ మైండ్ అయిపోయింది. నేను ఇక్కడ చెప్పాను మీకు, కొంతమంది మనస్సును డిస్ట్రాయ్ చేయడం అంటారు, మనస్సును విలీనం చేయడం అంటారు, ప్యూర్ మైండ్ అయిపోవడం అంటారు. ఇవన్నీ ఒకటే, అదే విషయాన్ని ఇలా వర్ణిస్తారు. అటువంటి సమయంలో ఏం జరుగుతుంది అన్నది బోధపరుస్తున్నారు. అప్పుడు అంతవరకు అసత్యంగా ఉన్నవన్నీ సత్యంగా, అంతవరకు మనం చాలా చిన్నవనుకున్న విషయాలు మహా అద్భుతమైనవిగా అలా కనిపిస్తాయి. అంటే ఇప్పుడు ప్రాపంచిక మనస్సుతో మనకేంటి, డబ్బు మొదలైన వాటిని పట్టుకుని ఆలోచిస్తే అవి పెద్ద విషయాలు. కానీ అటువంటి మనస్సుకి ఆ పెద్ద విషయాలు చిన్నవిగా, ఇక్కడ స్వల్ప విషయాలు పెద్దవిగా అలా కనిపిస్తాయి. అర్థమైనా? మనస్సు యొక్క ఇది మారిపోయింది కదా ఇప్పుడు. అప్పుడు ఆ వాల్యూస్ అన్ని అలా మనం ఇప్పుడు పెట్టుకున్నవన్నీ డిజాల్వ్ అయిపోతాయి. సో అవి ఆ రకంగా కనబడుతుంది, చూపిస్తున్నారు. ఇంకా అర్థమైందా? ఇంకా చెప్పాలా ఎగ్జాంపుల్? అర్థమైంది మేడం. Pray, O Rama, listen to another interesting lesson to illustrate this. ఈ విషయం చెప్పడానికి ఒక ఉత్సాహవంతమైన ఒక కథ ఉంది, అది చెప్తాను విను అని రాముడితో వశిష్ఠులు గారు చెప్తున్నారు. సమయం ఎంత అయిందండి? 10:20 అయింది మేడం. అందరూ ఆపేమంటే ఆపేద్దాం, ఎందుకంటే